ఇప్పుడు వచ్చేసి మోటారు స్టార్టర్ వైరింగ్ ఎలా చేయడమో ఇవాళ ఇక్కడ చూడబోతున్నాం అనమాట. సో ఫస్ట్ మనకు ఇక్కడే అన్ని డయాగ్రామ్ ఇచ్చి ఉంటాడు అనమాట. A1 B1 C1 అండ్ ఇక్కడ D2 C2 A2 అంటే ఇక్కడ ఏవి మనం మోటార్ నుంచి వచ్చే వైర్లు ఇస్తామో అవే వైర్లు ఇక్కడ ఇచ్చినట్టు చూసుకోవాలన్నమాట. సో మనము ఎక్స్టెండ్ చేసాము, పాత వైరు కాలిపోయింది. సో మనం ఇంకా ఎలక్ట్రిషియన్ మీద డిపెండ్ అవ్వకుండా స్టార్టర్ వైరింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయం